జోష్నాకి నిజం తెలిసినప్పటి నుంచి ఒక రకమైన భయం పట్టుకుంది. నేను నిజమైన వారసురాలు కాదు అని తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తారు. అసలు నన్ను పని మనిషి కూతురులానే చూస్తారు. ఇప్పుడున్న హోదా, డాబు మొత్తం నాకు ఉండదు. కానీ ఈలోపే నేను బావని పెళ్లి చేసుకోవాలి. అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అసలు ముందు దీప ఉన్నంత వరకు నన్ను బావ పెళ్లి చేసుకునేలాగా లేడు. అందుకని దీప అడ్డు తొలగించుకోవాలనుకుంటున్న టైంలో నరసింహ వస్తాడు. నరసింహని చూస్తుంది జోష్న. అయితే అత్త కోడలిద్దరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావే? నీకు అంతలా తలపోటొస్తూ ఉంది. ఇప్పుడంతా మనం బానే ఉన్నాం కదా! మనకే టెన్షన్ లేదు కదా!" అనే టైంకి ఇక నరసింహ వస్తాడు. "ఊర్లో ఇల్లు దీప మీద రిజిస్ట్రేషన్ చేసావంట కదా! అలాగే పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు కూడా నువ్వు దీనికే ఇచ్చావంట కదా! ఆ ఇల్లు, ఆ డబ్బులు నాకిచ్చేస్తే నేను వెళ్ళిపోయి నా సంసారం నేను చేసుకుంటా. నేను నిన్ను వదిలేసినట్టు ఆ శోభ నన్ను వదిలేసింది" అనైతే చెప్తూ ఉంటే, "నీకెందుకు ఇయాల డబ్బులు? నువ్వు ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ చంటిదొస్తే నిన్ను చూస్తే భయపడుతుంది" అని చెప్తూ ఉంటుంది అనసూయ. అయితే దీప, "అసలు ఎందుకొచ్చావో చెప్పు. ఏం మాట్లాడాలి? ఏం కావాలి నీకు? అని చెప్పా కదా! నాకు డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాననైతే చెప్తూ ఉంటే, ఇక అనసూయ వీడికి ఇలా కాదమ్మా చెప్పాల్సింది. బుద్ధి నేను చెప్తానుండు" అని లోపలికెళ్తుంది. మరి దీప ఏమో కంగారు పడుతూ ఉంటుంది. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈ నరసింహ వచ్చి ప్రతిసారి ఇలా గొడవ పెడుతూ ఉంటే వాళ్ళెంత ఇబ్బందిగా ఫీల్ అవుతారో అన్నట్టుగా దీప ఆలోచిస్తూ ఉంటుంది. మరి మొత్తానికి నరసింహ అడిగినట్టు డబ్బులు దీప ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? అనసూయ ఏం చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.